ఆ శక్తితో పోట్లాడే ఓపిక కూడా నాకు లేదు. నింద తొలగుతుంది కానీ బాధ తొలగదు కదా. నింద తొలిగాక బాధేంటి? నిందలు చాలా మంది మీద పడతాయి, కానీ కొందరికి మాత్రమే నిజాయితీని ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ మహాతల్లి సీతమ్మ మీదే నిందలు పడ్డాయి. నువ్వెంత? తను నిరూపించుకుంది కదా. అలాగే నువ్వు నీ మీద పడ్డ నిందల్ని తొలగించుకోబోతున్నావే. నీ గుణగణాలు స్పష్టంగా అందరికీ తెలిసిపోతాయి కదా. వెలుగు చూడబోతుంటే ఇంకా చీకటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నావే? తప్పుగా ఆలోచించి తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. ఏళ్ల తరబడి మీరిద్దరూ దూరంగా ఉండడం వల్ల పిల్లలు ఇప్పటికే చాలా కోల్పోయారు. మళ్ళీ ఆ లోటు రాకుండా చూడు. కొత్త ఆలోచనలు చెయ్యకు. కొత్త ఆలోచనలు ఏం చేయడం లేదమ్మా. కొత్త నిర్ణయాలు ఏం తీసుకోను. ఆల్రెడీ తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉండాలనేదే నా ప్రయత్నం. ప్రయత్నాలు లేవు, ఆలోచనలు లేవు. గుణ నీకోసం 100 మెట్లు దిగాడు, మారాడు. పిల్లల మీద ప్రేమ చూపిస్తున్నాడు, నీకోసం ఆరాటపడుతున్నాడు. నువ్వింకా నిందా నిందా అనే ఆ ఒక్క మెట్టు మొండిగా దిగకుండా నిలబడకు. సంతోషంగా కలిసి జీవితాన్ని మొదలుపెట్టవే. గతాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే ముందుకు నడవలేమే. నువ్వు గెలిచావు, నిలబడ్డావు. రేపటి గురించి ఆలోచించు. మరొకటి నీ మనసులోకి రానివ్వకు. ప్రశాంతంగా ఉంటే నేర్చుకో. ఎన్ని రోజులైందో ఈ హోమ్లీ ఫుడ్ తినక. రుచందకి జిహ్వ, కడుపు నిండకు పొట్ట అల్లాడిపోయేది. ఎంతైనా ఇంటి వంట, దాని రుచి అబ్బో తినాల్సిందే. ఎంజాయ్ చేయాలి. కమ్మగా ఉందని లొట్టలేయాలి. ఏంటి మావా, దుబాయ్లో ఇండియా ఫుడ్ లేక కరువున పడ్డట్టు ఆవురావురు మంది తింటున్నారు? అదేం లేదలుడు. ఏ వంట కావాలంటే ఆ వంట వండే చెఫ్ల్ని చాలా మంది నా కోసం ప్యాలెస్ లో పెట్టారు. ఓహో, కాస్త భోజన ప్రియుణ్ణి ఫుడ్ కనిపిస్తే చాలు ప్రాణం ఆగదు. స్పీడ్గా లాగించేయటం అలవాటైపోయింది. అక్కడ ఎన్ని రకాల వంటలు, పిండి వంటలు ఉన్నా 4 గోడల మధ్య నరకమే కదా. తిన్నదంతా ఒంటికి పట్టినట్టు అనిపించదు. కానీ ఇక్కడ హోమ్లీ అట్మాస్ఫియర్ లో తింటుంటే స్వర్గంలో ఉంటున్నట్టు అనిపిస్తుంది అల్లుడు. ఏంటి మావా, ప్యాలెస్ అంటావు, 4 గోడల మధ్య నరకం అంటావు? ఈ పిల్లకకి పట్టేసింది. అదే ప్యాలెస్ పెద్దదైనా అంత తిరగలేం కదా. అస్తమానం ఆలోచన గదుల్లోనే ఉంటాను. ఎదురుగా ల్యాప్టాప్, దాని ఎదురుగా నేను. వేరే ఏ ఎంజాయ్మెంటు లేదు కదా. ఎంత గొప్ప చెఫ్ అయినా ఇంటి ఆడవాళ్ల వంటలాగా ఉండదు కదా. గాజుల గలగల ఉంటేనే వంట బాగా కుదురుతుంది అంటారు. సరే సరే, ఎంజాయ్ చేయండి మావయ్య. మాట్లాడుతుంటే పొలమారొచ్చు. కరెక్ట్ కరెక్ట్. ఈయనేంటి ఇక్కడున్నాడు? నా గురించి అక్కడక్కడ ఆరా తీసి అడ్రస్ కనుక్కొని ఇంటికి వచ్చేసాడా ఏంటి? మళ్ళీ బిజినెస్, యాషు, ట్రాషు అని నా మెదడు తింటాడా ఏంటి?
బాబు 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 నువ్వు ఇక్కడికి వచ్చావా? మా మీరు చిన్నప్పుడే వెళ్ళిపోయారు కదా దుబాయ్కి. మీ కొడుకు ధీరజ్ని భలే గుర్తుపట్టారే. బాబు అంటూ భలే పిలిచారే. వాడు మీ కాంటాక్ట్ లో ఉన్నాడా, లేకపోతే ఆల్రెడీ మీ స్టార్ హోటల్ ఏమైనా పరిచయం ఉందా? మా నాన్న నాన్నా బాబు నాన్నా బాబు నాన్నా మాయా ఆ? ఏంటి మీరు ఎమోషన్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు? అవన్నీ తర్వాత డిస్కస్ చేసుకోవచ్చులేవయ్యా, ముందు నా కొడుకుని చూసి ఎంజాయ్ చేయని. అచ్చం వీడు గుణగణాల్లో నా స్కాన్ కాపీ అనని వాళ్ళ అమ్మ చెప్పింది. అన్నీ నీకు నా పోలికలేరా కన్నా. క్లోనింగ్ చేసినట్టు ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా ఎంత బాగున్నావో తెలుసా? ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ సన్. వీడేం చేశాడని అంత ప్రౌడ్ గా ఫీల్ అవడానికి? నాన్నా ఎలా ఉన్నావు నాన్నా? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? దుబాయ్ రా అబ్బాయి. ఎమోషన్స్ ఇలాగే కంటిన్యూ చేస్తే వీడితో ఎంబరాసింగ్ సిచ్యువేషన్ లో పడేసేలా ఉన్నాడు. బేటా మేరా బచ్చా, ఇన్నేళ్ల తర్వాత నిన్ను చూస్తుంటే ఆనందం పొంగుకొస్తుందిరా. వీ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ అకేషన్ రా. ఎస్ నాన్నా, డెఫినెట్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. మామ కొడుకుల కథ ఏదో తేడాగా ఉన్నట్టుంది. ఓ కంట కనిపెట్టడం బెటర్. ఏళ్లుగా నాతో కలిసి ప్రయాణం చేస్తున్నావు. బహుశా ఇదే ఆఖరి ప్రయాణం కావచ్చు. ఏంటి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఏదో ఆఖరి ప్రయాణం అంటున్నావు, దేని గురించి? అంతరాత్మలు కదా, నీకు తెలీదా? రేపటి గురించి, నా ఫ్యూచర్ గురించి. ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించడం పిచ్చితనం. బంగారం లాంటి భవిష్యత్తు ఉంటే బుర్ర బద్దలు కొట్టుకొని ఆలోచించాల్సిన అవసరం ఏంటి? గుణ అనుకున్నట్టుగా DNA రిపోర్ట్స్ పాజిటివ్గా రాబోతున్నాయి. అవి అలా రాగానే గుణ ఇలా నిన్ను భారీగా అంగీకరిస్తాడు. మధు చిన్నాలని తన పిల్లలే అని దగ్గరికి తీసుకుంటాడు. అంతా ఓ ఫ్యామిలీలా కలిసి సంతోషంగా ఫ్యూచర్ ఎంజాయ్ చేయబోతూ ఈ ఆలోచనలేంటి? ఆ సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత నీలో నువ్వు సతమతం అవడం దేనికి? అంతరాత్మనని చెప్పుకుంటావు కదా, నా అంతర్మదనం గురించి నీకు తెలీదా? నా మనసు నానా రకాలుగా నలిగిపోయిందే. అప్పుడు అంతరాత్మగా నువ్వేం బాధపడలేదా? నేను అనుభవించిన బాధ స్వతహాగా నువ్వు అనుభవించలేదా? బయట వాళ్లలా బాధ తెలియని దానిలా అందరిలాగే నువ్వు ఆలోచిస్తే అంతరాత్మకు అర్థమై ఉంది. అందరూ కుటుంబం కలిసిపోవడం, సంతోషం గురించి మాట్లాడుతున్నారే, కానీ కోల్పోయిన ఆత్మాభిమానం గురించి పట్టింపు లేదా? అనుభవించిన క్షోభని తేలిగ్గా మర్చిపోవడం సాధ్యమేనా? మన వ్యక్తిత్వానికి ఎవరు టెస్టిమోనియల్స్ ఇవ్వాలా? థర్డ్ పార్టీ ఇచ్చే సర్టిఫికెట్స్ మీద సంసారాలు సాగుతాయా? సంతోషాలు దగ్గరవుతాయా? ఎవరో మారలేదు, ఎవరో ఆలోచించలేదని అదే మూర్ఖత్వంలో ఇంకా నువ్వు బ్రతుకుతున్నావా? ఆత్మాభిమానం అనే పిడివాదనతో నువ్వు గుణతో ఇంకా బ్రతకలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు. అసలు ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకో. నాకు నేనేంటో తెలుసు కాబట్టి
నా క్యారెక్టర్ని తప్పుపట్టిన వాళ్ళకి నేనేంటో నిరూపించుకోవడానికే డిఎన్ఏ టెస్ట్ రూపంలో ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టాను. అది నా నుంచి ఎప్పుడో దూరమైన సంతోషాన్ని తిరిగి పొందాలన్న ఆశతో కాదు. మేమెవరం అని ప్రశ్నించే నా పిల్లలకి మీ నాన్నని గర్వంగా అప్పగించడానికి. ఓకే, రేపు ఆ పరీక్ష నెగ్గబోతున్నావు. నువ్వేంటో నిరూపించుకోబోతున్నావు కదా. గుణకే కాదు, అందరికీ రేపటి నుంచి నువ్వు గొప్పగా కనిపిస్తావు కదా. నువ్వేంటో తెలుస్తుంది కదా. అదే నా బాధ కూడా. టెస్ట్ల ద్వారా సాటిస్ఫై అవుతున్నారు కానీ నా క్యారెక్టర్ని నమ్మి మాత్రం సాటిస్ఫై అవ్వలేదు. తనని నమ్మి నేను బ్రతికాను కానీ నన్ను నమ్మలేదే అన్న బాధ నా మనసులో ఉంటుంది కదా. ఎలా విశ్వాసం పంచుకొని ప్రేమ పంచుకోగలను? స్పష్టమైన ఆలోచన, నిలకడలేని మనస్తత్వంతో జీవితాంతం కలిసి ఎలా అడుగులు వేయగలను? అసలు నేనెందుకు ఇక ముందు గుణతో కలిసి జీవితం పంచుకోవాలి? ప్రభావాలకి లొంగే వాళ్లతో ప్రయాణం ప్రమాదకరం. గతంలో లాగా ఇలా మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అయినప్పుడల్లా టెస్ట్లు చేయించుకోవాలా? అందుకే నేనెప్పుడో ఓ నిర్ణయానికి వచ్చాను. ఏంటా నిర్ణయం? రేపు డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు నా పిల్లలుగా పెరిగి నాన్న కోసం పరితపించిపోయిన వాళ్ళని వాళ్ళ నాన్న కప్పచెప్పేసి నా దారిని నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. ఆవేశం మంచిది కాదు. తను మళ్ళీ ఎదురైనప్పుడే నేను ప్రశాంతంగా ఆలోచించాను. భవిష్యత్తు నిర్ణయించుకున్నాను. స్పష్టంగా నా మనసుతో నేను మాట్లాడుకున్నాను. సమాధానపరిచాను. అంతరాత్మ అని చెప్పుకుంటున్న నువ్వు నా విషయంలో పొరపాటు పడుతున్నావు. సిగ్గుపడాల్సింది నువ్వు. పిచ్చి నిర్ణయం కాదు, కానే కాదు. సరైన ఖచ్చితమైన నిర్ణయం. నేనెప్పుడు నా పిల్లల్ని బరువు అనుకోలేదు. బాధ్యత మాత్రమే అనుకున్నాను. అదే అప్పగించి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నాకది పిచ్చి నిర్ణయం అని అనిపిస్తుంది. ఆశపడే వాళ్ళకి అది పిచ్చి నిర్ణయంలానే అనిపిస్తుంది. ఆత్మాభిమానానికి అది కరెక్ట్ నిర్ణయం. వెనక్కి తీసుకోవడం, అడుగు వెనక్కి వేయడం ఈ జననికి అలవాట్లేదు. ఇక నీ ఇష్టం. సంతోషం. బలవంత పెట్టనందుకు థ్యాంక్స్. నేను ఇష్టంగా తీసుకున్న నిర్ణయమే. నా మనసుకి ఏం కష్టం లేదు. అప్పగింతలయ్యాక నీతోనే నేను కలిసి నడిచేది. ఇంక మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టేరా. రేపు డిఎన్ఏ రిజల్ట్స్ రాగానే మన ఫ్యామిలీ మొత్తం పెద్ద ఫోటో దిగి హాల్లో అరేంజ్ చేయాలి. రోజు పండగల ఫ్యూచర్ అంతా ఎంజాయ్ చేయాలి. నాన్నని వదలకుండా నాన్న అడుగులో అడుగు వేస్తూ నడవాలనుందన్నయ్య. రేయ్, అంత పెద్ద డాక్టర్ అయిన నాన్న పేరు మనం నిలబెట్టాలి. గుణ నీకోసం 100 మెట్లు దిగాడు. మారాడు. పిల్లల మీద ప్రేమ చూపిస్తున్నాడు. నీకోసం ఆరాట పడుతున్నాడు. నువ్వింకా నిందా అనే ఆ ఒక్క మెట్టు మొండిగా దిగకుండా నిలబడకు. సంతోషంగా కలిసి జీవితాన్ని మొదలు పెట్టవే. గుణ అనుకున్నట్టుగా డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివ్ గా రాబోతున్నాయి. అవి అలా రాగానే గుణ ఇలా నిన్ను భారీగా అంగీకరిస్తాడు. మధు చిన్నాలని తన పిల్లలే అని దగ్గరికి తీసుకుంటాడు. గతం ఒక పీడకల. రేపటితో దాని తాలూకు ఛాయలన్నీ తొలగిపోతాయి. కంగ్రాట్స్ రా. నీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవబోతుంది. ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ ఎ బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ ఫ్యూచర్. ఎస్, రేపటి నుంచి ఓ కొత్త జీవితం.
రేపే రిజల్ట్స్. పరీక్ష రాసిన స్టూడెంట్ లాగా ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, నో ఐడియా. స్ట్రైక్ అవడం లేదు. రేపా రిపోర్ట్లేవో వస్తున్నాయి. పాజిటివ్గా రావాలి. జనని జీవితం తిరిగి గుణతో ముడిపడాలి. సంతోషంగా కుటుంబాన్ని చూస్తూ నేను కన్ను ముయ్యాలి. వెయిట్ చేస్తున్న కొద్దీ లేట్ అనిపిస్తూ ఉంటుందేమో. అయిపోయింది, అంతా అయిపోయింది. పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. పరిస్థితి చేయి తట్టిపోయింది. ఫస్ట్ టైం నా జీవితంలో ప్లాన్ ఫెయిల్ అయ్యింది. మరి కాసేపట్లో రిపోర్ట్ పాజిటివ్ అని వస్తుంది. వీళ్ళ మొహాల్లో మతాబులు వెలుగుతాయి. సంతోషంతో వాళ్ళు చిందులేస్తుంటే నేను మొహం మార్చుకొని చావలేక బతకలేక చూస్తూ బతకాలి. ఎప్పటినుంచో వీళ్ళంతా నా మీద పగ పెంచుకొనున్నారు. పాజిటివ్ అని రాగానే వీళ్ళంతా ఖచ్చితంగా నన్ను నా కొడుకుని ఇంట్లో ఉండనివ్వరు. సింహాల్లా విడుచుకుపడతారు. నన్ను నా కొడుకుని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. అనాథల్లా అడుక్కు తింటూ బతకాల్సిందేనా? ఏంటి కర్మ? ఈ శక్తిని నమ్ముకుని ఇక్కడున్నందుకు నాకు బాగా జరిగింది. నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటో, నా పొజిషన్ ఏంటో అర్థం కావడం లేదు. ఆశకి అంతుండాలి. అది మరిచి నేను గుణ కోసం ఇంటికొచ్చాను. అసలు ఎందుకు వచ్చానో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయాను. దుర్మార్గంతో చేతులు కలిపితే దుస్థితి తప్పదు అన్నట్టయింది నా పరిస్థితి. వాళ్ళని ఎలాగో ఉండనివ్వరు. నన్ను గెంటేస్తారు. ఫినిష్. డాక్టర్గా ఫెయిల్ అవుతాను. అసలు నువ్వు ఆడదానివేనా అని మొహం మీద ఉమ్మేస్తారు. తలెత్తుకొని తిరగలేను, తగ్గి బ్రతకలేను. రిపోర్ట్స్ వచ్చాక నా నిర్ణయం ప్రకారం పిల్లల్ని గున్నకు అప్పగించే నా దారి నేను చూసుకుని వెళ్తుంటే పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారో? అమ్మా అంటూ నా కాళ్ళు చుట్టుకుని నన్ను కదలనిస్తారా? అమ్మ వారిస్తుందా? నాది మూర్ఖత్వం అని తిట్టిపోస్తారా? పిల్లలకి ద్రోహం చేసిందన్నవుతానా? నోను, ఇప్పుడు నేను సందిగ్ధంలో పడకూడదా? ఎంత కష్టమైనా నా నిర్ణయానికి నేను కట్టుబడి ఉండాల్సిందే.
రిజల్ట్స్ పాజిటివ్గా రాగానే అమ్మ నాన్న మధు చిన్న అమ్మమ్మతో కలిసి ఫ్యామిలీ ఫోటో తీయించుకొని నేను అనుకున్నట్టుగానే హాల్లో పెద్ద ఫ్రేమ్ కట్టించాలి. ఆ ఫోటో చూసిన వెంటనే ఇంటికొచ్చిన ప్రతి వాళ్ళకి మా ఫ్యామిలీ ఎంత హ్యాపీ ఫ్యామిలీయో అర్థమైపోవాలి. రిపోర్ట్స్ పాజిటివ్ గా రాగానే నాన్నని గట్టిగా హగ్ చేసుకోవాలి. ఎన్నేళ్ల నుంచి నాలో దాచుకున్న నాన్న మీద ప్రేమంతా నాన్నకు అర్థమయ్యేలా చేయాలి. నాన్నంటే నాకెంత ఇష్టమో, నాన్నంటే ఎంత ప్రాణమో, నాన్న నన్ను గుండెల్లో దాచుకునేలా నా బాధంతా చెప్పుకోవాలి. చిన్న పిల్లనైపోవాలి. నాన్నతో ఆడుకోవాలి, ఆనందాలు పంచుకోవాలి. నాన్న 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 అంటూ ఇన్నేళ్ళుగా ఏ పిలుపుకి దూరమయ్యానో ఆ పిలుపు మనసారా పిలుచుకోవాలి. ఇన్నేళ్ళు ప్రతి పూట ఫుడ్ కోసం వెతుక్కుంటూ బతికాను. ఇప్పుడు రకరకాల వెరైటీలు తినాల్సిన టైంలో ఈ వెయిటింగ్ ఏంటి, పనికి మాలిన డైటింగ్ ఏంటి? ఛీ! ఫస్ట్ టైం నా జీవితంలో ప్లాన్ ఫెయిల్ అయ్యింది. మరి కాసేపట్లో రిపోర్ట్ పాజిటివ్ అని వస్తుంది. మీ డిఎన్ఏ రిపోర్ట్స్ రిపోర్ట్స్ పాజిటివ్గానే వచ్చాయి కదా.